గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీ మాణిక్యవాచకుల విరచితమైన తిరువెంబావైలో 16వ పాశురం. ముందుగా మనం ఇది చేద్దాం, అది చేద్దాము, స్వామిని సేవిద్దాము, స్వామి పాదాలు పట్టుకుందాము అని అంటూ ఉన్నవారంతా పురుషకారిణి అయిన అమ్మవారిని గనక ముందుగా ఆశ్రయించినట్లయితే ఆ అమ్మవారి కరుణ వలన శివుణ్ణి చేరుకోవడం మరింత తేలికవుతుంది అని గ్రహించి ఇక అమ్మవారి వైపు కూడా దృష్టి సారించారు. ఇదే భావన మనకు తిరుప్పావైలో కూడా గోపికల నుంచి తెలుస్తూ ఉంటుంది. నీలాదేవిని ప్రార్థిస్తారు, అమ్మ నువ్వు వెళ్ళి కృష్ణుడికి చెప్పు మా గురించి అని చెప్పని. అదే భావనను, దాదాపు అలాంటి భావననే మాణిక్యవాచకుల వారు ఈ పాశురంలో చెప్పినట్టుగా తెలుస్తూ ఉంది. మున్ని కడలై చొరుక్కి ఎళుందో ఓడయ్యాల్ ఎన్నతి కళ్ళుందో எம்மையளுடையாள் இட்டிடையின் மின்னி பொலிந்தோ எம்பிராட்டி திருவடி மேல் பொன்னாம் சீலம்பில் சிலம்பி திருப்பூருவம் என்ன சிலை கொள்ளவீனந்தம்மை ஆழ்வுதையாள் தன்னில் பிரிவோயிலா எம் கோமான் அன்பர்க்கு முன்னி அவள் மனக்கோமுன் சுரக்கும் இன்னருளே என்ன பொலியாய் மல்லை ఏలోరెంబావాయ్. మేఘమా, ఉప్పగా ఉండే సాగరం నుంచి నీటిని ఆవిరిగా గ్రహించావు. అంబికలాగా నీలవర్ణాన్ని పొందావు. మమ్ము పరిపాలించే ఆ అంబికాదేవి సన్నటి నడుములాగా మెరిసావు. ఉరుములు నువ్వు చేసే ఉరుములు, నీ నుంచి వచ్చే ఉరుములు మా అమ్మవారి మంగళకరమైన పాదముల మీద ఉన్న అందమైన బంగారు ఆభరణాల శబ్దంలాగా వినిపిస్తున్నాయి. అమ్మవారి మంగళకరమైన కనుబొమ్మల్లాగా నీ వల్ల వచ్చిన హరివిల్లు కనబడుతోంది. ఇక మమ్మల్ని చల్లగా పరిపాలించే అంబిక నుండి ఎప్పుడూ వియోగం లేకుండా పరమశివుని భక్తులపై ఆమె వర్షించే ఇంపైన కరుణలాగా నీవు కూడా వర్షం కురిపించు అని అంటూ ఉన్నారు. అమ్మవారు స్వామిని చేరుకోవడానికి స్వామి శివజ్ఞానదాయిని అయ్యి శివుని అర్థం చేసుకోవడానికి కావలసిన అర్హతను, అర్థం చేసుకునే మనస్సును, దాన్ని నిలుపుకునే మనస్సును కూడా అమ్మవారిస్తుంది. ఎందుకు అనంటే ముందుగా అమ్మవారు అసలు స్వామిని చాలా చక్కగా అర్థం చేసుకుంది. అందుకే అమ్మవారి మాటను ఆ నీలాల కంఠం వాడు ఎప్పుడూ కూడా కాదని అనడట. అనడానికి వీలు కానంతగా ఆ స్వామి మనస్సు లోతుల్లోకి వెళ్ళిపోయి తెలుసుకుంది ఆ తల్లి. సీతారాములు ఎలా అయితే 2 శరీరాలుగా కనిపించిన ఒక మనస్సుతోటి ఉంటారో అలాగే ఉమతో కూడిన పరమేశ్వరోపాసన మోక్ష కారణమని మనకు ఉపనిషత్తులు తెలియజేస్తున్నాయి. అలాగా అమ్మవారి అనుగ్రహం పొందడం ద్వారా శివుని చేరుకోవడం మరింత సులభమవుతుంది. కాబట్టి ఇక్కడ మేఘానికి కూడా అమ్మవారితో పోలిక చెప్పి అమ్మవారు ఎలా అయితే మా మీద శివుని భక్తి అనే వర్షాన్ని కురిపిస్తుందో, శివుని అర్థం చేసుకునే మనస్సును మాకు అందిస్తుందో అలాగా నువ్వు కూడా వర్షాన్ని కురిపించు అంటూ చెబుతూ ఉన్నారు. అందుకే పురుషకారిణి అయిన తల్లిని ఆశ్రయించాలి అంటారు. నేనెందుకు ఆశ్రయించాలి? నేను శివుడితోటే మొరపెట్టుకుంటాను అంటే బ్రహ్మాది దేవతలు సైతం క్షీరసాగర మథనంలో విషం వచ్చినప్పుడు వెళ్ళి పరమశివుణ్ణే, స్వామి నువ్వంతటి వాడివి, నువ్వింతటి వాడివి, నువ్వింత గొప్పవాడివి, అంత గొప్పవాడివి అని చెప్పి మెచ్చుకున్నారు. ఆయన ఏమి వచ్చేస్తున్నా నేను విషం తాగుతా అని అనలేదు. పక్కన ఉన్న సర్వమంగళాదేవిని చూశాడు. ఏమంటావు పార్వతి, మరి తాగమంటావా విషము అని? నా మంగళసూత్రము గట్టిగా ఉంటుంది, మీకేం భయం లేదు, తాగండి అని చెప్పి
మింగెడిది గరళమనియు మృంగెడివాడు విభుండని మృంగుమనియ సర్వమంగళ అంటూ పోతనామాచులు మహాద్భుతంగా వర్ణిస్తారు భాగవతంలో, క్షీరసాగర మదన ఘట్టంలో. తానుండగా స్వామికి ఎలాంటి కష్టం రాదు, లోకాలను కాపాడడం కోసం మరి తండ్రైన నేరానికి ఆయన ఆ విషయాన్ని స్వీకరించాలి అని ఆయన మనస్సు తెలిసిన తల్లిగా ఆమె లోకాలను అనుగ్రహించింది. భార్యగా ఆయన పక్కనే నిలబడి ఆయన కంఠంలోనే ఆ విషయాన్ని ఉంచేసి బయట లోకాలను లోపల లోకాలను కూడా చల్లగా చూసుకుంది. అందుకే ఆయన మనస్సు ఏమిటో తెలుసు కాబట్టే నీ మాట కాదనడమ్మా నీలాల కంఠము వాడు, నీ మాట కాదనడమ్మా నీలాల కంఠము వాడు. అమ్మరు నా మొర కాస్త అయ్య చెవిని వేయవి తల్లి, అమ్మరు నా మొర కాస్త అయ్య చెవిని వేయవి తల్లి. నీ మాట కాదనడమ్మా నీలాల కంఠము వాడు. అమ్మరు నా మొర కాస్త అయ్య చెవిని వేయవి తల్లి. స్థాణువును కదలించి శివ చైతన్య రూపిణివమ్మ, స్థాణువును కదలించి శివ చైతన్య రూపిణివమ్మ. మదనారి మది కరగించిన మధురానురాగిణివమ్మ, మదనారి మది కరగించిన మధురానురాగిణివమ్మ. హరుని ఒడి నీయాసనమై అమరంగ వెలిగే తల్లి, హరుని ఒడి నీయాసనమై అమరంగ వెలిగే తల్లి. స్వామి తను సామ్రాజ్యంలో సగమైన సంపద్వల్లి, స్వామి తను సామ్రాజ్యంలో సగమైన సంపద్వల్లి. నీ మాట కాదనడమ్మా నీలాల కంఠము వాడు. అమ్మరో నా మొర కాస్త అయ్య చెవిని వేయవే తల్లి. భవభావ జగతివి నీవే భవానీ భవ విభవా, భవభావ జగతివి నీవే భవానీ భవ విభవా. శంకరుని లెంకల బ్రోచే సాంకరీనను గనవా, శంకరుని లెంకల బ్రోచే సాంకరీనను గనవా. షణ్ముఖుని మాతృశ్రీ వాత్సల్య గుణ పరిపూర్ణ, షణ్ముఖుని మాతృశ్రీ వాత్సల్య గుణ పరిపూర్ణ. అవిరళ సుధార సధారగా అనుకంప జూపవి తల్లి, అవిరళ సుధార సధారగా అనుకంప జూపవి తల్లి. నీ మాట కాదనడమ్మా నీలాల కంఠము వాడు. అమ్మరో నా మొర కాస్త అమ్మ చెవినివే అయ్య చెవినివేయవే తల్లి. అమ్మరో నా మొర కాస్త అయ్య చెవినివేయవే తల్లి. నీ మాట కాదనడమ్మా నీలాల కంఠము వాడు. నీ మాట కాదనడమ్మా నీలాల కంఠము వాడు. అమ్మరో నా మొర కాస్త అయ్య చెవిని వేయవే తల్లి. నమః సోమాయ అంటూ రుద్రనమ్మకంలో ఒక మాట ఉంది. నమః స ఉమాయ సహ ఉమాయః సహ ఉమాయః, ఉమాదేవితో పాటుగా కూడినవాడు. ఎప్పుడూ కూడా అమ్మవారితో కూడిన స్వామి క్షిప్రప్రసాది.
శాంత స్వభావుడు. అందుకే ఆ స్వామిని చేరుకునే మార్గాన్ని సుగమం చేయమని అమ్మవారిని ప్రార్థిస్తూ, ఆ అమ్మవారి కరుణలాగా నీవు కూడా కరుణను కురిపించు అంటూ, వర్షాన్ని కురిపించు అంటూ మేఘానికి మొరపెట్టుకున్నారు ఈ పాశురంలో. మరలా కలుసుకొని తర్వాతి పాశురంలో ఏమంటున్నారో తెలుసుకుందాం. అంతవరకు స్వస్తి. ధన్యాస్మి.